हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् ॐ हृदातष्टेषु मनसो जवेषु यद्ब्राह्मणाः संयजन्ते सखायः अत्राह त्वं बीजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे अत्राह त्वं द्विजहुर्वेद्याभिः ऊह ब्रह्माणो विचरन्त्युत्वे ॐ आर्षं धर्मोपदेशं च वेदशास्त्र अविरोधिना यस्तर्केणानुसन्धत्ते सः धर्मं वेद नेतरः यः तर्केण अनुसन्धत्ते सः धर्मं वेद नेतरः ॐ प्रदीपः सर्वविद्यानामुपायायः सर्वकर्मणाम् आश्रयः सर्वधर्माणां शश्वत् अन्वीक्षिकीमताः आश्रयः सर्वधर्माणां शश्वत् अन्वीक्षिकीमताः ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता ओम ओम ప్రాణద ఆత్మద మోక్షద సర్వద ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షార్థులారా, సత్య జ్ఞాన జిజ్ఞాసులారా, సత్యము సత్య పరీక్షలు ప్రమేయములు ప్రమాణములు పరమ ప్రమాణం పరమాత్మ పరమాత్మ వాణి వేదం అదే పరమ ప్రమాణం. ధర్మ జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి అర్థకామేష్వసక్తానాం ధర్మజ్ఞాన విధీయతే. మనకు సరైన జ్ఞానం కలగాలంటే ప్రమాణాల ద్వారా, ప్రామాణికమైన ప్రమాణాల ద్వారా మాత్రమే సాధ్యం. అదే పరమ ప్రమాణం, పరపిత పరమాత్మయే. ప్రమాణాలు లేకుండా ప్రమేయములు తెలుసుకోదగినవి, తెలియబడదగినవి ఉన్నదన్నట్టుగా తెలియబడవు. యథార్థ
వాస్తవిక పదార్థ జ్ఞానం తెలియదు. యథార్థ జ్ఞానమే తత్వజ్ఞానం. తత్వజ్ఞానం లేకుండా నిశ్రేయసము లభించదు. జ్ఞానాన్ముక్తి, తత్వజ్ఞానాత్ ముక్తి. తత్వజ్ఞానం వలననే ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, నిశ్రేయసము ప్రాప్తి. ఆ క్రమంలో మనం ప్రమేయాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రమేయాల పరీక్ష. ఆత్మ, శరీర, ఇంద్రియాల అర్థాలు, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రీత్యభావ, ఫల, దుఃఖ అపవర్గా తు ప్రమేయం. ఇంతవరకు ఆత్మ, శరీరం, ఇంద్రియాలు, వాటి అర్థాలు అంటే విషయాలు, ఇంద్రియాల విషయాల గురించి, బుద్ధి అంటే జ్ఞానం గురించి, మనస్సు గురించి, ప్రవృత్తి గురించి, దోషాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రసంగం ప్రీత్యభావ ప్రసంగం. ఈ ప్రీత్యభావం అంటే ఏమిటి? నిజానికి చనిపోయి మళ్ళీ రావడం. చనిపోయి మళ్ళీ అదే శరీరమా అంటే అది ఆ శరీరం కాదు, వేరే శరీరంలోకి వస్తాం. ఏత్య భావ. అంటే మంచిగా, ఏత్య అంటే పోయి, మళ్ళీ భావ అంటే ఉండడం, అంటే పునర్జన్మ. ఈ పునర్జన్మలో శరీరం అదే శరీరం వస్తుందా? ఏ శరీరం వస్తుంది? ఈ శరీరం నుంచి మళ్ళీ ఇంకో శరీరం పుడుతుందా? అలాగే ఈ వస్తువు నుంచి అదే వస్తువు పుడుతుందా? ఈ వస్తువులు పుట్టడానికి లేదా ఈ శరీరం పుట్టడానికి, ఈ జగత్తు పుట్టడానికి అసలు ఏ వస్తువు, ఏ పదార్థం దాని నుంచి అదే వస్తుందా? అది రావడానికి ఏ పదార్థం కారణం అనే విషయం చెప్పడం జరిగింది. వ్యక్తాద్ అవ్యక్తానాం, వ్యక్తాద్ వ్యక్తానాం ప్రత్యక్ష ప్రామాణ్యాత్. వ్యక్తం నుంచి వ్యక్తం వస్తుంది అంటే సత్తా ఉన్న పదార్థం నుంచి సత్తా కలిగే పదార్థాలు వస్తాయి. సత్తా అంటే ఉనికి, ఉనికున్న పదార్థం నుంచి ఉనికున్న పదార్థం రాగలుగుతుంది, కాగలుగుతుంది. ప్రత్యక్ష అనుమాన ప్రమాణం ద్వారా ఇవన్నీ తెలుసుకుంటాం. సత్తు నుంచే సత్తు పుడుతుంది, భావం నుంచే భావం, అభావం నుంచి భావం కాదు. బౌద్ధుల యొక్క శూన్యవాదం, అంతా శూన్యమే, శూన్యం నుంచి అన్ని పుడతాయంటారు. అది కూడా కాదు. అభావాత్ భావోత్పత్తి నా అన్పమృద్య. మరొక ఉదాహరణ చెప్తారు. బీజం, విత్తనం. ఆ విత్తనం పోతేనే అంకురం వస్తుంది, మొలక వస్తుంది అంటారు. అది కూడా కాదు. నిజానికి బీజం పోవడం లేదు, బీజం పరిణమిస్తుంది, మార్పు చెందుతుంది, రూపాంతరం చెందుతుంది. కానీ బీజం ఉన్నప్పుడే అంకురం కూడా వస్తుంది, బీజం మొత్తం పోవడం లేదు. ఇది ప్రత్యక్ష సిద్ధమే. ఈ విధంగా శిష్యుని యొక్క సందేహాలను తీరుస్తూ, సమాధానాలు ఇస్తూ గౌతమ మహర్షి స్పష్టం చేయడం జరిగింది. ఆ క్రమంలో రకరకాల వాదాలు. నిజానికి అంతా ఈశ్వరుడే కారణం. కర్త, ధర్త, హర్త పరంపిత పరమాత్మయే నిజానికి. న్యాయదర్శనము 4వ అధ్యాయములో 1వ ఆణికములో 19వ సూత్రం చెప్పడం జరిగింది. ఈశ్వర కారణం పురుష కర్మ అఫల్య దర్శనాలు. ఎవరికి వారు తీర్పిచ్చుకోలేరు. కూలి పని చేసిన వాడు కూలి ఇచ్చుకోలేడు. ఒక నేరస్తుడు తానే శిక్ష వేసుకోలేడు, జైలు ఉండలేడు. ఎవరికి వారే కర్మఫలం ఇచ్చుకోవడం సాధ్యం కాదు. దానికి ఒక వ్యవస్థ ఉండాలి, వ్యవస్థాపకుడు ఉండాలి, న్యాయాధీశుడు ఉండాలి, రాజు ఉండాలి. లేదా ఈ ప్రకృతి, మూల ప్రకృతి ఏతుందో జడ ప్రకృతి, దానికదే శిక్ష వేసుకోదు, దానికదే మారదు, సృష్టి ఉత్పన్నం జరగదు. కాబట్టి ఈ జన్మ రావడానికి ఈశ్వరుడే కారణం. కర్మఫలాన్ని అనుసరించి ఇస్తుంటాడు. ఈ విధంగా రకరకాల సిద్ధాంతాలు, వాదాల గురించి చెప్పడం జరిగింది. వాటంతా స్వాభావికమే, ఏ నిమిత్తం లేదు. అనిమిత్తత భావోత్పత్తి కంటక యక్షణాది దర్శనాత్ అని చెప్పేసి 22వ సూత్రంలో 4వ అధ్యాయము 1వ ఆహ్నికము 22వ సూత్రంలో చెప్పడం జరిగింది. అంతా స్వాభావికమే, దానికదే కలుగుతుంది, ఎవరు అవసరం లేదు. ఈ రంగురంగులు, ఇంత వైవిధ్యం ప్రపంచంలో, ఎన్నో పక్షులు, ఎన్నో కీటకాలు, ఎన్నో వృక్షాలు, ఆ వృక్షాల ఆ పుష్పాలు ఎంత కూడా స్వాభావికమే. ఆ చెట్లకు ఉన్నట్టు ముళ్ళు, ఆ ముళ్ళు కూడా రకరకాలు ఉంటాయి. ఎంత స్వాభావికమే. కొన్ని చెట్లకు ముళ్ళు ఉంటాయి, కొన్ని చెట్లకు ముళ్ళు ఉండవు. కొన్ని పుష్పాలు తెల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి. అలాగే పక్షుల యొక్క
ఆకారాలు, వాటి రెక్కలు, రంగురంగులు ఇవన్నీ కూడా అంత స్వాభావికం అంటాడు శిష్యుడు. నిజానికి అది కూడా కాదు, స్వాభావికం కాదు, వాస్తవం అది కాదు. దానికి కారణం ఉంటుంది, నిమిత్తం ఉంటుంది అంటాడు. ఆక్రమణుడు శిష్యుడు అంటాడు అంతా అనిత్యం అంటాడు. మీరు ఏది లేదంటున్నారు కాబట్టి అంతా అనిత్యమే, ఏది ఉండదు, నిత్యం ఏది లేదంటాడు శిష్యుడు. సర్వం అనిత్యం, అంతా మిథ్య, ఏది నిత్యం కాదంటాడు. అప్పుడు గురువారు అనిత్యం అనేది కాదు, నిత్యం ఉంటుంది, అనిత్యం ఉంటుంది, నిత్యం ఉంటుంది, రెండు ఉంటాయి నిజానికి. లేదా సర్వం నిత్యం అంటాడు శిష్యుడు. అంత అనిత్యం కాదు, అంత నిత్యం కూడా కాదు. ప్రతి పదార్థం నిత్యం కాదు, అనిత్య పదార్థాలు ఉన్నాయి, నిత్య పదార్థాలు ఉన్నాయి. కాబట్టి సర్వం అనిత్యం అనేది తప్పే, సర్వం నిత్యం తప్పే, స్వాభావికం అనేది తప్పే, అంతా శూన్యం అనేది తప్పే, శూన్యం నుంచి అన్ని వస్తాయి, అభావం నుంచి వస్తాయి అని తప్పే. ఇవన్నీ తప్పే. అది సిద్ధాంతం కాదు, అది వేదానుకూలం కాదు. ఆ క్రమంలో ఇక అంతా ఒకటే, సర్వం నిత్యం కాదు, సర్వం అనిత్యం కాదు, స్వాభావికం కాదు, అంతా శూన్యం నుంచి రావడం కాదు. మరి ఏంటంటే అంతా ఒకటే, ఆత్మలను ఒకటే, నిజానికి మూల పదార్థం ఒకటే, సత్వరహిత కణాలు ఒకటే, కాబట్టి అంతా ఒకటే. అంతా ఒకటే, సంఖ్య ఏకాంత అసిద్ధి కారణ అనుపపత్తి ఉపపత్తిభ్యం అని చెప్పేసి మేధాతిథి అక్షపాదుడు గౌతమ మహర్షి న్యాయదర్శనంలో 4వ అధ్యాయంలో ఈ మొదటి ఆహ్నికంలో 41వ సూత్రము సంఖ్య ఏకాంత అసిద్ధి. ఈ సంఖ్య ఏకాంతం ఒకటే అని, సంఖ్య ఒకటి, అన్నిట్లో ఒకటి ఉంటుంది. ఎందుకంటే మూల పదార్థం అదే కదా, అన్ని సత్వరతమ కణాలే జడ, ఈ జడ ప్రకృతిలో, ఈ జడ జగత్తులో అంతా ఒకటే. లేదా అన్ని ఆత్మలు ఒకటే, ఆత్మవత సర్వభూతాని, అంతా ఒకే ఆత్మ, అంతా ఒకటే. ఈ ఒకటే అనే సంఖ్య అవుతుందో, నిజానికి రెండులో కూడా ఒకటి ఉంది, 3లో ఒకటి ఉంది, 4లో ఒకటి ఉంది, 5లో ఒకటి ఉంది. ఒకటి లేకుండా ఏ సంఖ్య లేదు. 10లో కూడా ఒకటి ఉంది, 100లో ఒకటి ఉంది, 1000లో ఒకటి ఉంది. అంతటా ఒకటి లేకుండా ఏది లేదు. కాబట్టి అంతా ఒకటే. మనకు నిజమే అనిపిస్తుంది, వాస్తవానికి అన్ని ఆత్మలు ఒకటే కదా, అన్ని సంఖ్యల్లో ఒకే ఒక సంఖ్య ఉంది కదా అనిపిస్తుంది. వాస్తవానికి సున్నలో ఒకటి ఉందా, సున్నా ఒకటి లేదు. నిజానికి రెండు కూడా ఒకటే అవుతుందా, మనం సరిగ్గా ఆలోచిస్తే లోతుగా రెండు ఒకటి కాదు కదా. రెండిట్లో ఒకటి ఉండొచ్చు కానీ రెండు ఒకటి ఒకటి కాదు. మనము రెండు ఇచ్చే బదులు ఒకటి ఇస్తే ఎవరు ఒప్పుకోరు, రెండేమంటారు. ఒకటి ఒకటి కలిపితే రెండు, వాస్తవమే. కానీ ఈ రెండు ఒకటి ఒకటి కాదు, 3 2 కాదు, 4 3 కాదు, 5 4 కాదు. మరి అంత ఒకటి ఎలా అవుతుంది? ఒకటి అంటే 10 అంటే కూడా ఒకటే, 100 అంటే కూడా ఒకటే, 1000 అంటే కూడా ఒకటే అని అర్థం వస్తుంది. అంతా ఒకటే, ఆత్మలన్నీ ఒకటే. అంటే అన్ని ఆత్మలు ఒకటేనా? ఆత్మలు వేరు వేరా? నిజానికి ఆత్మలు వేరు వేరు. ప్రతి ప్రాణిలో ఉండే ఆత్మ వేరు వేరు ఉంటుంది, కానీ ఆత్మ స్వరూపం ఒకటి, దాని తత్వం ఒకటి, లక్షణాలు ఒకటి ఉండొచ్చు, కానీ ఆత్మలన్నీ వేరు వేరు. మరి ఒకటి ఎలా? ఒకటి అనేది సిద్ధించదు, అది కుదరదు. సంఖ్య ఏకాంత అసిద్ధి, ఒకటి కాదు, అనేకం ఉన్నాయి, అనేక ఆత్మలు ఉన్నాయి, అనేక పదార్థాలు ఉన్నాయి, అనేక పరమాణులు ఉన్నాయి. సత్వరహితమ కణాలు అవే కావచ్చు, సత్వగుణము రజోగుణం తమోగుణం ఉండొచ్చు, కానీ అందులో ఎన్నో కణాలు ఉంటాయి. సత్వకణాలు అనేకం, రజోకణాలు అనేకం, తమోకణాలు అనేకం ఉన్నాయి, అనేకం. నిజానికి మనకు మూలతత్వం ఒకటే అనిపిస్తుంది, అంత ఒకటే అనిపిస్తుంది. అందరూ మానవులే, అంతా ఒకటే, మనుషులంతా ఒకటే, వస్తువులన్నీ జడ పదార్థంలే. దాని గుణాన్ని బట్టి, లక్షణాన్ని బట్టి, తత్వాన్ని బట్టి ఒకటే అనొచ్చు, ఒకే లక్షణాలు ఉంటాయి కాబట్టి. కానీ ఆ పదార్థం ఒకటి కాదు, అనేక పదార్థాలు ఉన్నాయి. పదార్థాలు కూడా నిత్య పదార్థాలు ఉన్నాయి, అనిత్య పదార్థాలు ఉన్నాయి. ఇక్కడ మూలంలో ఒకటి అనిపిస్తుంది మనకు. సంఖ్య ఏకాంత సిద్ధి కారణ అనుపపత్తి. కారణం ఉపపత్తి కావడం లేదు, ఉపపత్తి అంటే లభించడం లేదు, సిద్ధించడం లేదు. కారణ అనుపపత్తి
ఉపపత్తిభ్యాం. కారణం అనుపపత్తి అవుతుంది. దేనివల్ల? ఉపపత్తిభ్యం అంటే కారణం లభిస్తుంది కాబట్టి, దీనికి కారణం లేదు. సంఖ్య ఒకటి, అంతా ఒకటే అని చెప్పడానికి కారణం లేదు. ఎందుకంటే దానికి కారణం లభిస్తుంది కాబట్టి. కారణం అనుపపత్తి ఉపపత్తిభ్యాం. ఉపపత్తి అంటే ఇక్కడ లభిస్తుంది, రుజువు అవుతుంది, సిద్ధిస్తుంది కాబట్టి కారణం ఉంది, కారణం లేకుండా లేదు. కారణ అనుపపత్తి ఉపపత్తిభ్యం అంటే కారణం లేకుండా లేదు అంటే కారణం ఉంది. సంఖ్య ఏకాంత అసిద్ధి. సంఖ్యైకాంత సిద్ధి, ఇది సంధి. సంఖ్యై అంటే విడదీస్తే సంఖ్య, ఏకాంత అసిద్ధి. అసిద్ధి లభించడం లేదు, సిద్ధించడం లేదు, రుజువు కావడం లేదు, ప్రూవ్ కావడం లేదు. ఏంటి? ఒకటే అని చెప్పడానికి. అంతా ఒకటే. చాలా మంది అంటారు అంతా సత్పదార్థం, అంతా సద్భావమే కదా, సత్తు నుంచి వచ్చింది కదా, ఉనికున్న పదార్థం నుంచి వచ్చింది కాబట్టి ఆ మూలం ఒకటే కదా, అంత మూల ప్రకృతి, అంత మూలం ఒకటే కాబట్టి అంతా ఒకటే. కానీ కాదు, అందులో పదార్థం ఒకటి కాదు. పదార్థాలు అన్ని ఎన్నో ఉన్నాయి. అందులో నిత్య పదార్థాలు ఉన్నాయి, అనిత్య పదార్థాలు. నిత్యమనే అనిత్యమనే అనే ఈ పదార్థాలు రెండు రకాలని తెలిసిపోయింది. పదార్థాలు రెండు రకాలు, నిత్య పదార్థాలు, అనిత్య పదార్థాలు. అందులో మళ్ళీ భాగాలు ఉంటాయి. ఈ నిత్య అనిత్యంలో మళ్ళీ విభజిస్తే అందులో మళ్ళీ తెలుసుకునేవాడు ఒకడు ఉంటాడు, జ్ఞాత. జ్ఞేయం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఈ రకంగా మళ్ళీ మూడు రకాలు. తెలుసుకున్నవాడు, తెలుసుకునబడేది, జ్ఞానం. ఈ విభజన మళ్ళీ నాలుగు రకాలు: ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమితి. ప్రమాత అంటే ఆ ప్రమాణాలతో తెలుసుకునేవాడు ప్రమాత. ప్రమాణముల ద్వారా తెలుసుకునేవాడు ప్రమాత. ఆ మనం కొలిచే సాధనాలు ఏవైతున్నాయి, ఇదే అని నిర్ణయించే సాధనాలు, అవి ప్రమాణాలు, కొలతలు. ప్రమేయం అంటే తెలుసుకోదగిన పదార్థాలు, మరి దానికి సంబంధించిన జ్ఞానం ప్రమితి. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమితి, ఇవి నాలుగు రకాలు. తర్వాత దానికి సంబంధించిన రూపం కనుక చూస్తే పంచభూతాలకు సంబంధించిన రూపం అంటే పదార్థాలకు అవి 5 అయిపోయినాయి. ఈ వైశేషిక దర్శనాన్ని అనుసరించి కణద మహర్షి చెప్పడం జరిగింది. ఈ తత్వ పదార్థాలు 6 అని చెప్పేసి. 6 ఏమిటి? ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయం అని చెప్పేసి 6 తత్వ పదార్థాలు ఉంటాయి కణాదుని సిద్ధాంతం. అలాగే 7 కూడా ఉంటాయి. ఆ భావాన్ని కూడా కొందరు పదార్థం అంటే తత్వ పదార్థంగా తీసుకొని ప్రతిపాద్య విషయం అంటే ఆ విషయాలు తెలుసుకోవాలి, అభావం అంటే కూడా తెలుసుకోవాలి, అదొక పదార్థంగా తీసుకుంటారు. పదార్థం అంటే ఇక్కడ వస్తువు కాదు. మనము ప్రమాణ, ప్రమేయ, సంశయం అని చెప్పేసి ఇదే న్యాయదర్శనంలో మొదటి సూత్రం ఉంది. 16 పదార్థాలు అంటాడు. ఇక్కడ పదార్థం అంటే ప్రతిపాద్య విషయాలు. ఈ 16 విషయాల గురించి తెలుసుకోవడమే ఈ న్యాయదర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం. అది మొదటి సూత్రం చెప్పడం జరిగింది. నిజానికి 7 అంటాడు. 7 ఇంకా అనేకం ఉంటాయి. ఈ విధంగా సంఖ్య ఏకము, ఒకటే సంఖ్య, అంతా ఒకటే, ఆత్మలన్నీ ఒకటే, మూలమంతా ఒకటే, అందరూ ఒకటే అనేది అది పొసగదు, అది తగదు. నిజానికి ఆ విషయాన్ని 41 ఈ సూత్రం చెప్పడం జరిగింది. సంఖ్య ఏకాంత సిద్ధి, కారణ అనుపపత్తి ఉపపత్తిభ్యాం. ఒకటే సంఖ్య అనేది కుదరదు. మనం రెండిట్లో ఒకటి ఉంది వాస్తవమే, కానీ ఈ రెండు ఒకటి కాదు. 0 కూడా ఒకటి కాదు, -1 -2 కూడా ఒకటి కాదు. ముందుకైనా వెనక్కైనా అన్నిట్లో ఒకటి ఉండొచ్చు గాక, కానీ అన్నిట్లో ఉండడానికి కూడా ఒకటి ఉండడానికి కూడా వీలు లేదు. 0లో ఒకటి లేదు. మనకు హేతు అనిపిస్తుంది, ఇది హేతు ఆభాసం. ఈ ప్రసంగం అంతా ప్రేత్యాభావ ప్రసంగం. ప్రేత్యాభావం అనే ప్రమేయం గురించి తెలుసుకునే ఆ క్రమంలో ఈ శరీరం ఎలా పుడుతుంది, నిజానికి శరీరం నుంచి శరీరం వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ శరీరం, అలాగే ఈ జగత్తు ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రసంగంలో ఇదంతా వస్తుంది. దానికి శిష్యుడు అంటాడు, నిజానికి ఒకటే. ఎందుకంటే ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత బరువు తెలుసుకోవడానికి ప్రమాణాలు కావాలి. తక్కెడ కావాలి, త్రాసు కావాలి, కొలపాత్రలు కావాలి, స్కేల్ కావాలి.
కొలత బద్దలు అవసరం ఉంటాయి, టేప్ అవసరం ఉంటుంది. ఆ టేప్ వేరు, ఈ కొలవబడే పదార్థం వేరు. అంటే రెండు పదార్థాలు ఉన్నాయి. అప్పుడు శిష్యుడు అంటాడు, అది కూడా అందులోనే ఉంటుంది. ఈ ప్రమాణము ప్రమేయం రెండు ఒకటే. ప్రమాణము నిజానికి సాధనము, ప్రమేయం సాధ్యం కదా. ఈ సాధ్యంలోనే సాధనం ఉంటుంది. అంటే మనం ఏవైనా కూరలు కొలవడానికి, తూచడానికి ప్రయత్నం చేస్తే ఆ తూనిక రాళ్ళు అందులోనే ఉంటాయి అని చెప్పినట్టు ఉంటుంది. తూనిక రాళ్ళు అందులో ఎలా ఉంటాయి? ఆ స్కేలు, ఆ భూమి ఒకటే. ఆ వస్త్రం అనుకోండి, వస్త్రం ఆ పొడవు ఎంతో తెలుసుకోవడానికి, ఎన్ని మీటర్ల వస్త్రం తెలుసుకోవడానికి మనం కొలుస్తాం. దానికి ఒక కొలత వద్ద ఉంటుంది, టేప్ ఉంటుంది. ఆ టేప్ కూడా దాంట్లోనే ఉంటుంది అంటాడు శిష్యుడు. ఆ సూత్రము నా కారణ అవయవ అభావాత్. ఈ మీరు అనేది సరిగా లేదు. నా గురువు గారితో అంటున్నారు, ఈ సంఖ్య ఒకటి నిజానికి సంఖ్య ఒకటి కాదు అంటున్నారు మీరు, అది తగదు. కారణ అవయవ భావాత్, కారణము ఏతుందో అది అవయవము. ఈ ప్రమేయం ఏతుందో కార్యము, అది అవయవి. అంటే ఈ కాళ్ళు చేతులు అనేవి అవయవాలు, మొత్తం కలిపి శరీరం అవయవి. మొత్తం సమగ్రం అంతా ఏతుందో, సమగ్రం కనిపించేది మొత్తం సంపూర్ణం వస్తువు, దాన్ని అవయవం అంటాం. దానికి సంబంధించినటువంటి అంగాలు, అంశాలను, భాగాలను అవయవాలు అంటారు. అవయవమే ఈ కారణం కూడా అందులో ఉంది అని శిష్యుడు అంటున్నాడు. నా కారణ అవయవ భావాత్, గురుగారు అది కాదు, కారణము అవయవము భావాత్ ఉండడం వలన, అంటే అంశము, అందులో ఒక భాగం ఈ కారణం అనేది. కాబట్టి సంఖ్య ఒకటే, అంతా ఒకటే. ఈ అవయవము అవయవి, ఈ భాగాలు అంతా ఒకటే. శరీరం అంటే ఏంటి? కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా అందులో భాగాలే కదా అంటాడు. నిజానికి అది వాస్తవమా? తూనిక రాళ్ళు, ఈ కొలవబడే వస్తువులు రెండు ఒకటేనా? రెండు ఒకటి కావు నిజానికి ఎప్పుడు. ఇది ఒక వాదం. ఇది కూడా తప్పే. ఈ విధంగా ఈ ప్రత్యాభావంలో ఇవన్నీ విషయాలు తీసుకోవడం జరిగింది. కారణము అవయవం కాదు, మరేంటి మరి? కారణం అవయవం, మరి ఇది నిరవయవం. 42 సూత్రము నా కారణ అవయవ భావాత్. దానికి సమాధానంగా గురుగారు సమాధానం చెప్పడం జరుగుతుంది. నిరవయవత్వాద్ అహేతు. కారణం అవయవం కాదు, అది వేరు ఇది వేరు, అది సాధ్యం కాదు. కారణం అందులో ఉండదు ఎప్పుడు కానీ. కారణం వేరుంటుంది, కార్యం వేరుంటుంది. ఎప్పుడైనా కానీ మట్టి నుండి కుండ తయారు చేస్తే మట్టి వేరే, నిజానికి కుండ వేరు అవుతుంది. మట్టి ఉన్నప్పుడు దాని యొక్క స్థితి వేరు, కుండ అయిన తర్వాత వేరు. అలాగే రొట్టె చేయడానికి పిండి చేస్తాం, పిండి ఉన్నప్పుడు దాని స్థితి వేరు, ఇది వేరు. లేదా ఆ పిండి తయారు చేసిన ఇది ఏ పిండి అని తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకునబడే పదార్థం వేరు. కారణం వేరుంటుంది, కార్యం వేరుంటుంది. ముఖ్యంగా ప్రమాణాలు వేరు, ప్రమేయాలు వేరు. ప్రమాణం ప్రమేయం ఒకటి కాదు. ఈ విధంగా అసలు ఈ ఒకటంటే ఏమిటి, దీని గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది 43వ సూత్రంలో. నిరవయవత్వాత్ అహేతు, సంధి విచ్ఛేదం చేస్తే అవయవత్వాత్ అహేతు, హేతు కాదు. శిష్యుని అంటున్నాడు గురువు గారు 43వ సూత్రంలో. నీకు చెప్పినటువంటి అయితే ఈ కారణము అవయవమే, కారణ అవయవం అనేది ఉండదు, అది సాధ్యం కాదు, సంభవం కాదు. పదార్థాలు నిజానికి ఒకటి కాదు. నిత్య పదార్థాలు కూడా అనేకం ఉన్నాయి. మూల ప్రకృతి నిత్యమే, ఆత్మలు నిత్యమే, పరమాత్మ నిత్యమే. కానీ ఆత్మలు అనేకం ఉన్నాయి. అంటే అనేక ఆత్మలు ఉన్నాయి కాబట్టి అనేకమైనటువంటి ఆత్మలు అవన్నీ నిత్య పదార్థాలే. పరమాత్మ కూడా నిత్యమే, మూల ప్రకృతి నిత్యమే. కాబట్టి నిత్య పదార్థాలు కూడా అనేకమే,
అలాగే అనిత్య పదార్థాలు కూడా ఎన్నో ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలు, రకరకాల ఈ పక్షులు, వీటి శరీరాలు, ఎన్నో రకాల వృక్షాలు, ఈ పర్వతాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా అనేకం. కాబట్టి అంతా ఒకటే, సంఖ్య ఒకటే అనడం కుదరదు. ఎందుకంటే పరమపిత పరమాత్మ ఒకటే కావచ్చు. అక్కడ ఒకటే అనిపిస్తుంది, అంతా అంత బ్రహ్మయే, అంత పరబ్రహ్మ పరమాత్మయే, అంతా ఒకటే. పరమాత్మ అనేకం కావు, గాడ్ ఈజ్ వన్ అంటారు. అదొకటి కావచ్చు, కానీ ఇంకా పదార్థాలు ఉన్నాయి కదా. ఒకవేళ ఇంకా విడదీసుకుంటూ పోతే శాస్త్రంలో మనకు ప్రకృతి పురుష శబ్దాలు వస్తాయి. ఇక్కడ పురుష అంటే ఆత్మ అనుకోవచ్చు, లేదా పరమాత్మ అనుకోండి. ప్రకృతి కూడా ఉంది. ఇక్కడ రెండు తత్వాలు ఏర్పడ్డాయి, మరి ఒకటి ఎలా అవుతుంది? కాదు. నిజానికి మూడు: పరమాత్మ, ఆత్మ, ప్రకృతి, మూలతత్వాలు. ఇక్కడ ఒకటి అనేది కుదరలేదు. నాలుగు కూడా. నాలుగేమిటి? నాలుగు సంఖ్య. నాలుగు సంఖ్య ముఖ్యంగా పృథివీ. ఈ పంచభూతాల్లో ఆకాశాన్ని పక్క పెడితే కొందరు ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఈ బృహస్పతి మొదలగు ఆచార్యుల ద్వారా ఆకాశాన్ని తీసుకోలేదు. అలాగే చార్వాకుల సిద్ధాంతం కూడా ఇదే. మొత్తం నాలుగే, పంచభూతాలు కాదు, చతుర్భూతాలు. 5 తత్వాలు కూడా తీసుకోవడం జరిగింది, ఆకాశాన్ని తీసుకొని. ఆ రకంగా 5 అయిపోయిన సంఖ్య. 6 తత్వాలు కణద మహర్షిని బట్టి: ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్య, విశేషం, సమవాయం అని చెప్పి. కొందరు అభావాన్ని కూడా పదార్థంగా తీసుకుంటారు, అంటే తత్వ పదార్థంగా తీసుకుంటారు. అది కూడా ఒక తత్వమే, అభావం కూడా తెలుసుకోవాలి కాబట్టి. ఆ రకంగా 7 అయిపోయినాయి. ఈ విధంగా సంఖ్య ఒకటి కాదు, అంతా ఒకటి కాదు, అంత ఒకటే అనిపిస్తుంది కానీ ఒకటి కాదు అనే విషయం చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ సంఖ్యావాదం, అంతా ఒకటే వాదం కూడా తప్పే. ఎందుకంటే ఈ కారణం, కార్యం వేరు వేరు ఉంటుంది, లేదా ప్రమాణాలు వేరు, ప్రమేయాలు వేరు ఉంటాయి. కాబట్టి ఒకటే అనడానికి వీల్లేదు. ప్రమేయములలోనే ప్రమాణం ఉంటుంది అని కుదరదు. కొలిచే సాధన వేరుంటుంది, ఆ కొలబడే పదార్థం వేరుంటుంది. కాబట్టి రెండు ఒకటి కాదు. శిష్యుడు ఒక హేతు ఇవ్వడం జరిగింది: కారణ అవయవ. ఈ కారణం అవయవం కాదు అనే విషయంతో గురుగారు ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రేత్యాభావం అనే ఈ ప్రమేయం గురించి ఇక్కడ ముగుస్తుంది. దాని తర్వాత ప్రమేయం ఫలం. ప్రేత్యాభావం తర్వాత మనకు నీ ఆదర్శంలో మొదటి అధ్యాయంలో, మొదటి అహ్నియంలో 9వ సూత్రం చెప్పడం జరిగింది: ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రేత్యాభావ, ఫల, దుఃఖ, అపవర్గా. ఆ ప్రమేయంలో తర్వాత క్రమంగా చూస్తే తర్వాత క్రమం ఫలం గురించి, కర్మఫలం గురించి. ఈ కర్మఫలం ఎలా లభిస్తుంది? కర్మఫలం వెంటనే లభించే ఫలాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని కర్మలకు వెంటనే ఫలం లభిస్తుంది, కొన్ని ఆలస్యంగా లభిస్తాయి, కొన్ని లభించవు కూడా. ఇక్కడ విషయం ఏంటంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవశ్యమేవ భోక్తవ్యం, తప్పకుండా భోగించబడాలి. తప్పకుండా భోగించబడాలి. ఏంటి? కృతం కర్మ శుభ అశుభం. శుభకరమైన, అశుభకరమైన తప్పకుండా అది భోగించబడాలి. అంటే తప్పకుండా కర్మఫలం లభిస్తుంది, కర్మఫలం లభించకుండా ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది? ఒకటి వెంటనే, కొన్ని కర్మలకు వెంటనే ఫలం లభిస్తుంది, కొన్ని ఆలస్యంగా లభిస్తాయి, కొన్ని లభించవు కూడా, కొన్ని నిష్ఫలంగా పోతాయి అనిపిస్తుంది వ్యవహారంలో. ఎన్నో చూస్తున్నాం మనం. యజ్ఞం చేస్తే స్వర్గం లభిస్తుందని చెప్పేసి శాస్త్రంలో వ్రాయబడి ఉంది, వింటాం కూడా. స్వర్గకామో యజేత. స్వర్గాన్ని కామించేవాడు, కోరేవాడు, ఇష్టపడేవాడు యజ్ఞం చేయాలి, హోమం చేయాలి. చేస్తే మన స్వర్గం లభిస్తుందా? ఇది సందేహమే. కాబట్టి కొన్ని కర్మలకు ఫలితం లభించదు అనే వాదంతో శిష్యుడు చెప్పడం జరుగుతుంది. 44వ సూత్రం ఫల పరీక్ష, కర్మ ఫల పరీక్ష సూత్రం: సద్య కాలాంతరేచ ఫల నిష్పత్తే సంశయ. సద్య అంటే వెంటనే, కాలాంతరం అంటే ఆలస్యంగా,
సద్య కాలాంతరే, చ అంటే మరియు, సద్య ఇప్పుడే, వెంటనే, మరియు మరియు కాలాంతరే కాలాంతరంలో, ఆలస్యంగా, ఫలం నిష్పత్తి అవుతుంది, ఫలము లభిస్తుంది, ఫలం సిద్ధిస్తుంది. ఫల నిష్పత్తి అంటే ఇది పంచమ విభక్తి ఏకవచనం. ఫల నిష్పత్తి వలన, ఫలం సిద్ధించడం వలన, ఫలం లభించడం వలన సంశయం కలుగుతుంది. ఇది సంశయం కదా, దానికి లభిస్తుందో లేదో మరి. ఆలస్యంగా అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అప్పుడు గురుగారు చెప్తారనమాట, నిజానికి నా సద్య కాలాంతర భోగ్యత్వాత్, నా సద్య కాలాంతర ఉపభోగ్యత్వాత్ అంటే ఇక్కడ కర్మఫలం తప్పకుండా లభిస్తుంది. తప్పకుండా సద్య కాలాంతర, సద్య అంటే వెంటనే, కాలాంతరం కూడా భోగ్యత్వాత్ భోగ్యం ఉండడం వలన, సందేహం లేదు. అంటే మనం ఏదైతే చేస్తామో తప్పకుండా తనకి ఫలం లభిస్తుంది, వ్యర్థంగా ఏది పోదు. ఇప్పుడు మనం ఉదాహరణకు పాలు తాగితే బలం వస్తుంది అంటాం. అదే సారా తాగిన వాడికి వెంటనే ఫలితం కనిపిస్తుంది. సారా అయితే మత్తు, మైకం వచ్చేస్తుంది. మరి ఇక్కడ సారా గొప్పదా, పాలు గొప్పవా? అంటే పాలు తాగితే ఏమి లాభం లేదనిపిస్తుంది. ఇప్పుడు పాలు తాగినాను, వెంటనే బలం వచ్చిందా? రాలేదు. సారా తాగితే మైకం వచ్చేసింది, మత్తు వచ్చేసింది. అంటే సారా ఆ మత్తు పదార్థం వల్ల లాభం ఉంది, పాలు తాగితే లాభం లేదనిపిస్తుంది. అంటే పాలతో ఏం ఫలితం లేదు అనిపిస్తుంది. ఆయుర్వేద ఔషధాలు వాడితే ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయి, అది అల్లపతి అయితే వెంటనే పనిచేస్తుంది. అంటే ఆయుర్వేదం వల్ల లాభం లేదనిపిస్తుంది. ఈ విధంగా ఎన్నో పనులు అంతే వ్యర్థంగా పోతున్నాయి అనిపిస్తుంది, కానీ వ్యర్థంగా ఏది పోదు నిజానికి. కొన్ని వెంటనే అలా ఉంటాయి. ఈ అగ్ని పట్టుకున్నప్పుడు మండుతుంది వెంటనే, కానీ కొన్ని వస్తువులు పట్టుకుంటాం, ఏమి తెలియదు, వేడి తెలియదు, ఏది తెలియదు. తెలియంత మాత్రాన అందులో ఏమి లేదా అనేది వీల్లేదు. కాబట్టి వెంటనే లభిస్తుందా, ఆలస్యంగా లభిస్తుందా కాదు, ఫలితం లభిస్తుందా లేదా. మనం విత్తనం నాటుతాం, అది అంకురించి మొలకై మొక్కై వృక్షమై పుష్పించి ఫలించి ఆ ఫలాలు వచ్చినప్పుడు ఫలితం వచ్చినట్టు అనిపిస్తుంది. అలా అన్నం వండుకుంటున్నాం, అన్నం అయింది, తిన్నాం, అన్నం వండడం తినడం కూడా అయింది. అలాగే విత్తనం నాటితే ఆవుంది, పాలు పితుక్కున్నాం, తాగేసాం, పితకడం అయింది, తాగడం అయిపోయింది. కానీ అది విత్తనం పెట్టినప్పుడు వెంటనే ఫలితం రావడం లేదు కదా. ఒకసారి ఆ విత్తనం అంటే ఆ విత్తనం కూడా ఎండిపోవచ్చు, పంట రాకపోవచ్చు, ఇటువంటి కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా సందేహాలు అన్నమాట. కానీ ఫలితం తప్పకుండా ఉంటుంది. అందులో ఈ ప్రసంగంలో ఒక విషయం ఏంటంటే, అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ ఏ చేత ఏది ఉన్నాయో, స్వర్గం ఎక్కడ లభిస్తుంది? ఒక్కోసారి వచ్చే జన్మ లభించవచ్చు ఈ ఫలితం, అటువంటి కూడా ఉంటాయి. ఈ జన్మ లభించవు, కొన్ని కర్మల ఫలితం వెంటనే లభించదు, మనకు వ్యర్థం అనిపిస్తుంది. చేసిన పని వ్యర్థమైపోయింది, శ్రమ వృధా అయిపోయింది, పడిన కష్టం వ్యర్థమైపోయింది అనిపిస్తుంది. కానీ అది జరగదు, తప్పకుండా సద్య లేదా కాలాంతరంలో, వెంటనే కానీ తర్వాత కానీ లభిస్తుంది. ఈ విధంగా ఫలం తప్పకుండా ఉంటుంది, కర్మఫలం లేకుండా ఉండదు. ఈ విషయాన్ని గురువుగారు మనకు గౌతమ మహర్షి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే శిష్యుడు, పని చేసిన తర్వాత ఫలం లభిస్తే అది ఈ కర్మకే ఫలం ఎందుకు అనుకోవాలి? ప్రయత్నం చేస్తున్నాం, లేదా ఒక పని చేసినాము, ఆ పని చేయడం అయిపోయింది, కార్యం అయిపోయిన తర్వాత ఎప్పుడో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఎప్పుడో ఆ ఫలం వస్తే ఈ కర్మ ఫలం అని ఎందుకు అనుకోవాలి? కాకపోవచ్చు కదా. ఆలస్యంగా లభిస్తుంది అంటున్నారు, ఆలస్యంగా ఇదే కర్మ ఎందుకు అనుకోవాలి? కర్మ అయిపోయిన తర్వాత యజ్ఞం చేసినాము, యాగాలు చేసినాము, దానం చేసినాము, పరోపకారం సేవ చేసినాము, ఇప్పుడు ఏం ఫలితం లభించలేదు,
మంచి పనులు చేస్తే పుణ్యం లభిస్తుంది, మంచి జన్మ లభిస్తుంది అన్నాం. ఎక్కడ లభించింది మంచి జన్మ? కనిపించడం లేదు కదా. ఆ విషయాన్ని 46వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. కాలాంతరేణ అనిష్పత్తి హేతు వినాశాత్. దానికి హేతువే లేదు కదా. ఎప్పుడో ఫలితం వచ్చిందంటే అది హేతు, ఇదే హేతు ఎందుకు అనుకోవాలి, ఇదే కారణం ఎందుకు అనుకోవాలి, ఇదే కర్మ, ఈ కర్మనే ఆ ఫలితానికి కారణం ఎందుకు అనుకోవాలి. హేతు వినాశాత్, హేతు నశించిపోయింది. ఇక్కడ కర్మ నశించింది, కర్మ అయిపోయింది, చేయడం అయిపోయింది, యజ్ఞం చేయడం అయిపోయింది, పరోపకారం చేయడం అయిపోయింది, పుణ్యం అంతా అయిపోయింది నిజానికి. కానీ ఎప్పుడో కర్మ ఫలం లభిస్తుంది. కాలాంతరేణ, కాలాంతరంలో, ఆలస్యంగా, అనిష్పత్తి అంటే ప్రాప్తించలేదు, లభించలేదు, ఎప్పుడో లభిస్తుంది. హేతు వినాశత, హేతు దానికి ఆ కర్మ నశించిన తర్వాత, హేతు పోయిన తర్వాత, ఇది సందేహం అన్నమాట. దానికి సమాధానంగా గౌతమ మహర్షి న్యాయదర్శనంలో 4వ అధ్యాయంలో 1వ నియమంలో చెప్పడం జరుగుతుంది. 47వ సూత్రం, ప్రాంగ్ నిష్పత్తే వృక్ష ఫలవత్ తత్ స్యాత్. ప్రాక్ అంటే ముందే, నిష్పత్తే సిద్ధిస్తుంది. ఎలా సిద్ధిస్తుంది? వృక్ష ఫలవత్ అంటే ముందు చేసిన కర్మలకు తర్వాత. ఒక విత్తనం నాటినాము, దానికి అన్ని వ్యవస్థలు చేసినాము, చేసిన తర్వాత నీళ్ళు కూడా పెట్టినాము, దాన్ని కాపాడుతున్నాము, తర్వాత అంకురించి మొలకొచ్చి మొక్కై తర్వాత వస్తుంది. అది ఒకవేళ నీళ్ళు పెట్టకపోతే, ఆ విత్తనాన్ని విత్తకపోతే, నాటపోతే, దానికి ఏ రక్షణ చేయకపోతే, ఎరువు వేయకపోతే, దాన్ని చూడకపోతే అది అంకురిస్తుందా, మొక్క వస్తుందా, చెట్టు అవుతుందా? కాదు. కాబట్టి ఇవన్నీ చేయడం వలన ఆ విత్తనం అంకురించి మొలకై మొక్కై వృక్షమై ఇప్పుడు పుష్పిస్తుంది, ఫలిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కర్మలన్నీ కూడా సహకరించినాయి. నాటడం దగ్గర నుంచి కాపాడడం కానీ, నీళ్ళు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా వ్యర్థంగా పోలేదు. ఒక చెట్టు కాయగా పండుగ రావాలంటే ఇవన్నీ చేయాల్సిందే. ఇంత చేసిన తర్వాత అప్పుడు ఫలితం వస్తుంది. ఇవన్నీ కర్మలు వ్యర్థమే. కర్మలు చేసినాం, ఆ విత్తనవాడు, రక్షించిన వాడు చనిపోయాడు అనుకోండి, అయినా దాని ఫలితం వస్తుంది. విత్తనవాడికి, ఆ సేవ చేసిన వానికే కర్మఫలం రావాలని ఏం లేదు నిజానికి. ఆ చెట్టుకు ఫలాలు వచ్చినాయా లేదా? వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఆ సేవ చేసిన వాడు, విత్తనవాడు చనిపోయిన తర్వాత వచ్చినాయి. వానికి పుణ్యం లభిస్తుంది తప్పకుండా. ఈ విధంగా కర్మఫలం ఆలస్యంగా వచ్చినప్పటికి కూడా ఆ కర్మల యొక్క ఫలితమే ముందు చేసిన అంటే కర్మలు అయిపోయిన తర్వాత కూడా రావచ్చు. శిష్యుని యొక్క తర్కం ఏంటంటే, ఆ పని చేస్తున్నప్పుడే కనిపించాలి. ఈ పనికి ఈ ఫలం, ఈ పనికి ఈ ఫలం అని తెలియాలి. ఏ కర్మకు ఏ ఫలము తెలియడం లేదు కదా. కాబట్టి కర్మ వినాశనమైన తర్వాత, కర్మ అయిపోయిన తర్వాత ఫలితం వస్తే ఆ కర్మకి ఆ ఫలితం ఎందుకు అనుకోవాలి? తర్కం అన్నమాట. దానికి ఉదాహరణ చెట్టు చెప్పడం జరుగుతుంది. వృక్ష ఫలవత్, చెట్టు ఫలము లాగా తత్స్యాత్. ఈ కర్మ ఫలం కూడా అంతే. తత్ అంటే కర్మ, ఫలము, స్యాత్ అలా ఉంటుంది. ప్రాంగ్ నిష్పత్తి వృక్ష ఫలవత్ అంటే ముందు చేసిన కర్మలకు ఫలం ఉంటుంది. వృక్ష ఫలవత్ చెట్టు పండులాగా. కాబట్టి కర్మఫలము తప్పకుండా ఉంటుంది. తత్ కర్మఫలము స్యాత్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా కర్మఫలం మరి అది సత్తా దానికి ఉంటుందా లేదా, ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, ఈ కార్యం ఏమిటి, ఈ ఫలం ఏమిటి అనే విషయాన్ని 48వ సూత్రం చెప్పడం జరిగింది. సత్తు నుంచి అసత్తు వస్తుందా, ఈ కర్మఫలం సత్తా అసత్తా, లేదా సత్తు కాకుండా ఉంటుందా, రెండో అభావం, సత్తు కాదు అసత్తు కాదా, లేకపోతే రెండా, దానికి ఉనికి ఉందా, ఉనికి లేదా, లేదా ఉనికి ఉండి లేదా, రెండా, ఉనికి ఉంది ఉనికి లేదు, అవి రెండు అవుతాయి, లేకపోతే రెండు లేవా, ఉనికి లేకపోవడం, ఉనికి లేకపోవడం కూడా లేకపోవడం, సత్తు లేదు అసత్తు లేదు. ఈ విధంగా ఈ విషయాన్ని ఇక్కడ 48వ సూత్రంలో చెప్పడం జరిగింది. నా అసత్ నా సత్ నా సదసత్ సదసతో వైధర్మ్యాత్.
ఏది అనే విషయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మనం ఇక్కడ ఆపేద్దాం. దీని గురించి రేపు స్పష్టంగా చెప్పుకుందాం. అసలు ఏమిటి కర్మఫలం అనే విషయంలో ఈ ప్రసంగం ఉంటుంది ఇందులో. ఈ ప్రమేయం గురించి, ఈ కర్మఫలం గురించి, ఎందుకంటే ఇది లోతైన విషయం. ఇది స్పష్టంగా ఈ కర్మకు ఈ ఫలమే అనే ఒక వ్యవస్థ చెప్పడం కష్టం. ఒక విచిత్రమైనటువంటి వ్యవస్థ ఇది కర్మఫల వ్యవస్థ. ఏ కర్మకు ఏ ఫలము, అది సత్తా అసత్తా, లేదా సత్ అసత్తా, లేదా రెండు కావా అనే విషయం రేపు చూద్దాం. ఈ విధంగా బయట ప్రపంచంలో కూడా ఎన్నో వాదాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. ఇటువంటి ఆలోచనలు మనకు కూడా వస్తాయి, నిజమే అనిపిస్తాయి, వాస్తవం అనిపిస్తుంది, హేతు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి లోతుగా ఆలోచిస్తే మనకు ఈ శూన్యవాదం కూడా సరిగా కాదు. తర్వాత సర్వం నిత్యము, సర్వం అనిత్యము, అంతా శూన్యం, అంతా మిథ్య, లేదా అంత అనేకం, అంత అనేకం అనుకుంటారు కొందరు. అనేకం కూడా తప్పే, అనేకవాదం కూడా వచ్చింది. సర్వం పృథక్, సర్వం పృథక్ అంటారు, అంతా భిన్నమే, అది కూడా కాదు. అంతా ఒకటే, ఏక సంఖ్య, సంఖ్య ఏకాంతవాదం, అది కూడా కాదు. ఈ విధంగా న్యాయ దర్శనంలో గౌతమ మహర్షి ఎన్నో వాదాలకు సమాధానం ఇవ్వడం జరిగింది. శిష్యుని ద్వారా సందేహాలను ముందు పెట్టి వాటికి తానే సమాధానం ఇస్తూ మనకు ఎన్నో విషయాలు నేర్పించడం జరిగింది. ఈ విధంగా దర్శనాలు మనకు దారి చూపిస్తాయి, మార్గదర్శనం చేస్తాయి. కాబట్టి దర్శన మార్గదర్శనంలో మనం గనక ప్రయాణం చేస్తే, సాధన చేస్తే తప్పకుండా సాధ్యమే, గమ్యం సాధ్యమే, లక్ష్యం సాధ్యమే, తప్పకుండా చేరుకుంటాం. సందేహం లేదు నిజానికి. ఎందుకంటే ఋషులకు మహర్షులకు ఎంతో ఆచరణ, ఆనుభవిక జ్ఞానం ఉంటుంది. కేవలం శాబ్దిక జ్ఞానం కాదు, ఆనుభవిక జ్ఞానం. ఆనుభవిక అంటే అనుభవంతో కూడుకున్న జ్ఞానం ఉంటుంది. మనలా కేవలం ఉపదేశాలు, ఉపన్యాసాలు, ప్రచారం కాకుండా అనుభవిస్తారు, ఆచరిస్తారు, సాధన చేస్తారు, సాధిస్తారు, సాధించినటువంటి ఆ ఫలితాన్ని మనకిస్తారు. అందుకే సందేహం ఉండదు. ఋషుల యొక్క మార్గంలో సందేహం లేని మార్గం అది. ఆ మార్గంలోనే ప్రయత్నం చేయాలి. ఈ మనుషుల మార్గంలో ప్రయత్నం చేస్తే సందేహమే. సరైన అవగాహన లేకున్నా ఉన్నట్టు నటించి చెబుతారు. ఈనాటి ఈ వ్యవహారం అంతా, ఈ ఆధ్యాత్మికంగా కానీ, భౌతికంగా కానీ, వైజ్ఞానికంగా కూడా అంతా పూర్తి అవగాహనతో ఎవరు చెప్పడం లేదు. మాట్లాడితే వైజ్ఞానికం అంటారు, సైంటిఫిక్ అంటారు. అక్కడ ఏది సైన్స్ తెలియదు. ఆ విజ్ఞానానికి నిర్వచనం తెలియదు వారికి. అలాగే ఆధ్యాత్మికం, దీనికి నిర్వచనం తెలియకుండా ధ్యానం అంటే ఏమిటి తెలియదు, కానీ ధ్యానం నేర్పిస్తారు. యోగం అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు, ఆత్మ పరమాత్మ ప్రకృతి యొక్క అసలు రహస్యం అర్థమే కాలేదు ఆయన చెబుతుంటారు. సాధన లేదు, మూలమే భూలహే, మూలములోనే పొరపాటు జరుగుతున్నాయి. అందుకే మనకు ఫలితంలో కనిపించడం లేదు. యజ్ఞం చేస్తే నిజానికి స్వర్గం లభించాలి. స్వర్గం అంటే ఇక్కడ కనీసం రోగాలు పోవాలి, సుఖం లభించాలి. స్వర్గం అంటే సుఖ విశేషం. నిజానికి సరైన పద్ధతిలో కనుక యజ్ఞం చేస్తే తప్పకుండా మన రోగాలు మన దరికి రావు. అది జరుగుతుందా? రోజు యజ్ఞం చేస్తున్నాము, రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఇది ప్రశ్న. నిజానికి భోజనం చేస్తే నిజానికి ఆకలి తీరాలి, బలం రావాలి, రోగాలు పోవాలి. మన ఆహారంతోనే రోగాలు పోవాలి. పోతున్నాయా? అంటే మనం తీసుకుంటున్న ఆహారం ఎటువంటిది? ఇవన్నీ ప్రశ్నలే. ఒక పని చేస్తున్నాం, పని చేస్తే తప్పకుండా పరీక్ష రాస్తున్నాము. పరీక్ష ఎందుకు రాస్తున్నాము? ఉత్తీర్ణత కొరకు, ఉత్తీర్ణులు కావాలి. ఎటువంటి ప్రయత్నం లేకుండా, సరిగా చదవకుండా, అధ్యయనం చేయకుండా పరీక్ష రాస్తున్నాం. ఆ ప్రశ్నలకు సరైన సమాధానం రాయనే లేదు, ఫలితం రావాలనుకుంటున్నాం. ఎలా సాధ్యం అది? పరీక్ష తప్పు కాదు, ఆ విద్య తప్పు కాదు. నిజానికి సరిగా ప్రయత్నం చేయలేదు, ఆ ప్రశ్నలకు సరైన సమాధానం రాయలేదు. సమాధానం రాయనప్పుడు ఎలా ఫలితం ఎలా వస్తుంది? దానికి అదే అంతవరకు ఫలితం వస్తుంది. సరిగా రాయలేదు కాబట్టి సరైన మార్కులు రావు.
అది ఒప్పుకోవడం లేదు. నేను పరీక్ష రాసినాను, ఫలితం రావాలి, అది కూడా మొదటి స్థానం రావాలి, ప్రథమ శ్రేణిలో రావాలి అనుకుంటాం. అది కానే కాదు. మనం చేసిన ప్రయత్నం ఎంత, మన పురుషార్థం ఎంత, ఎంత ఫలితం ఆశిస్తున్నాం. శ్రమించేది, ప్రయత్నించేది చాలా స్వల్పం, కానీ ఆశించేది అనల్పం. అదే జరుగుతుంది. పురుషార్థం తక్కువ చేస్తాం, ఫలితం ఎక్కువ ఆశిస్తున్నాం. దానివల్ల నిరాశ వస్తుంది, తప్పనిపిస్తుంది. సరైన నియమాలు పాటించాలి, విధి విధానాలు పాటించాలి, అప్పుడు ఫలితం వస్తుంది. యజ్ఞం చేసిన, భోజనం చేసిన ఈ అవయవాలు సరిగా ఉంచుకోవడానికి, శరీరం సరిగా ఉంచుకోవడానికి మనం వ్యాయామం చేస్తాం, యోగాసనం చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, సంధి చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం. సరిగా చేస్తున్నామా లేదా, నియమాలు పాటిస్తున్నామా లేదా, ఇది తెలియడం లేదు మనకు. చూసి చేస్తున్నాం లేదా, పుస్తకాలు చదివి చేస్తున్నాం, గురుముఖంగా నేర్చుకోవడానికి ఎవరికి సిద్ధంగా లేరు. అంటే గురువుగా ఎవరిని భావించడానికి, మా గురువు గారు వీరని చెప్పుకోవడానికి కూడా మనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే గురువు లేకుండా నేర్చుకుంటున్నాం కాబట్టి. పుస్తకాలు చదువుతున్నాము, లేదా టీవీలో చూస్తున్నాము, లేదా వింటున్నాము, లేదా ఊరికే ఈ రోజులైతే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాము. మన గురువు ఇప్పుడు ఇంటర్నెట్ గురువు, మన జగద్గురువు ఇంటర్నెట్ ఇప్పుడు, లేదా టీవీలు. దీనివల్ల ఏం జరుగుతుంది? కుడి ఎడమవుతుంది. దానికి టీవీలో కుడి చేయి లేకపోతే మనకు ఎడమ చేయి కనిపిస్తుంది. దానికి ఇక్కడ చిన్నపిల్లలు అదే చేస్తారు, అర్థం కాని వారు అదే చేస్తారు. అక్కడ కుడి చేయి లేకపోతే ఇక్కడ మనకు ఎదురుగా అది ఎడమ చేయి అనిపిస్తుంది. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల తప్పులు జరుగుతాయి. అందుకే గురుముఖంగా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మ విద్య, యోగ విద్య గురుముఖంగా ఉండాలి. అది జరుగుతుందా, అది సాగుతుందా? ఎన్నో విషయాలు, ఇటువంటి సూక్ష్మ విషయాలు ఉంటాయి, చాలా లోతు విషయాలు ఉంటాయి. అంత సత్యం అనిపిస్తుంది, అంత వాస్తవం అనిపిస్తుంది, అవును కదా అనిపిస్తుంది. అంత అభావం నుంచే వస్తుంది అనిపిస్తుంది, అంత శూన్యం అనిపిస్తుంది, అంత ఒకటే అనిపిస్తుంది, అంత అనిత్యం అనిపిస్తుంది, అంత నిత్యం అనిపిస్తుంది, అన్ని అనేకం అనిపిస్తుంది, రకరకాలు అనిపిస్తాయి, అన్ని వాస్తవాలు అనిపిస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటి? లోతుగా వెళ్తే, సరిగా విశ్లేషణ చేసుకుంటే ఎన్నో విషయాలు మనకు బోధపడుతున్నాయి. ఈ బోధ కావాలి, అసలు ఋషుల బోధ కావాలి. ఆ బోధ లేకుండా సాధ్యం కాదు ఈ మార్గం. ఏదో విధంగా తప్పకుండా గురువు అవసరం ఉంటుంది. నిజానికి గురువుల గురువు అన్నటువంటి ఆ పరమపిత పరమాత్మ పరమ గురువు. ఆ పరమ గురువుని పరమాదర్శంగా ఉంచుకొని దాని కొరకు ప్రయత్నం చేయాలి. పరమానందం కొరకి ప్రయత్నం చేయాలి. పరమాత్మ ఆనందం కొరకి ప్రయత్నం చేయాలి. అదే మోక్షం. లేశం మాత్ర క్లేశం లేని స్థితి కావాలి. అత్యంత దుఃఖ నివృత్తి కావాలి. మోక్ష ప్రాప్తి కావాలి. ఇది మానవ జన్మ లక్ష్యం, కర్తవ్యం. ఆ కర్తవ్య సాధన గురించి ప్రయత్నం చేస్తున్నాము. పరమపిత పరమాత్మ మనకు ఎన్నో విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టడం జరిగింది. పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది. కేవలం మనం సద్వినియోగం చేసుకోవడమే ఉంది. దానికోసం ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి, పూర్ణ పురుషార్థం చేయాలి, సంపూర్ణ ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఫలితం వస్తుంది. సద్య కాలాంతరే, ఇప్పుడైనా కాలాంతరంలో ఆలస్యంగానే తప్పకుండా ఫలితం వస్తుంది. వ్యర్థంగా పోదు. ఇది సత్యం, ఇది సత్యం. మనకు ఇవన్నీ కూడా విషయాలను ఋషులు మహర్షులు ముందే చిన్న చిన్న సంశయాలను కూడా, సందేహాలను కూడా వారు మన ముందు ఉంచి మనతో మాట్లాడుతున్నట్టుగానే, మనతో వ్యవహారం చేస్తున్నట్టుగానే, మనకు బోధిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఒకసారి అంతర్ముఖమే కనుక మనం ప్రయత్నం చేస్తే అంతర్ముఖంలో తెలుస్తుంది. పరమపిత పరమాత్మ ఋషుల ద్వారా ఇచ్చినటువంటి ఈ విజ్ఞానాన్ని ఋషులు మనకు చాలా చక్కగా ఎన్నో ఉదాహరణలతో బోధించడం జరుగుతుంది. మనకు తెలిసిన ఉదాహరణలే సామాన్యమైన, సరళమైనటువంటి పద్ధతిలో ఎన్నో విశదీకరిస్తున్నారు, వివరిస్తున్నారు. అందుకే ఋషులందరూ కూడా మనం రుణపడి ఉంటాం. ఋషుల మార్గంలోనే ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. అందుకే ఋషికృత గ్రంథాలే అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు, సాధన చేయాలనుకునేవారు ఋషుల
ఈ శాస్త్రాల అధ్యయనం, ఋషికృత శాస్త్ర అధ్యయనం ద్వారా మాత్రమే మనకు సరళమవుతుంది, లేకపోతే అంతా కఠినమే. ఋషుల భాష కూడా సరళంగా ఉంటుంది, మనం అర్థం చేసుకోవచ్చు, అంత సరళంగా ఉంటుంది. కానీ ఈ పండితులు విద్వాంసుల యొక్క భాష మనం ఊహించలేం, అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఋషుల యొక్క ఉద్దేశం, విషయం అర్థం కావాలి, సరళంగా అర్థం కావాలనే ప్రయత్నం ఉంటుంది. ఋషులు, మహర్షులు దయామయులు, దయార్ద్ర హృదయులు. పరంపిత పరమాత్మ కరుణాసముద్రుడు, కరుణాసాగరుడు, దయానిధి. ఆ పరంపిత పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా సఫలత లభిస్తుంది. చివరికి గెలిచేది మనం, ఎందుకంటే పరంపిత పరమాత్మ యొక్క మార్గంలో ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఫలితం లభించకుండా ఉండనే ఉండదు, కాబట్టి నిరాశ లేదు. తప్పకుండా మోక్షం లభిస్తుంది. ఇక్కడ కూడా నిరాశ లేదు, సందేహం లేదు. ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఈ జన్మతోనే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం పొందే ప్రయత్నం చేద్దాం. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు అందరికీ ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతి, దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురుజీ, ధన్యవాదములు.